శివరాత్రిని లింగోద్భవ కాలంగా చెప్పడానికి కారణం ఏమిటంటే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. కరచరణాదులతో అంటే చూడడానికి కాళ్ళు చేతులతో వీలైనటువంటి మూర్తిగా అదిగో అట్లా ఉంటారు. అట్లా కాకుండా కరచరణాదులు లేని మూర్తి కానీ ఒక రూపం అంటూ ఉన్నది మధ్యలో ఉంది. అసలు భగవంతుడికి రూపం లేనితనం ఒకటి, రూపం ఉండడం కరచరణాదులతో ఒకటి. ఈ రెండిటికి మధ్యలో ఉన్నది లింగస్వరూపం. అది కరచరణాదులు లేనిది కానీ ఒక రూపం ఉంది, అందుకని అరూపరూపి అంటారు దాన్ని. అది అర్ధరాత్రి వేళ ఆవిర్భవించింది. అది ఇప్పుడు ఈ మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి అర్ధరాత్రి. కరచరణాదులు లేకుండా కృష్ణుళ్ళ ఒక శివలింగ స్వరూపంగా ఆవిర్భవించాడు శివుడు. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంద్యపం ధ్యాయే తీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహ అంటారు. పాతాళం కన్నా కింద నుంచి అంతరిక్షం కన్నా పై వరకు లింగస్వరూపంగా ఆవిర్భవించాడు. అంటే ఇప్పుడు ఆ లింగంలోనే సమస్తము ఉన్నాయి, అన్నీ శివలింగంలోకే వెళ్ళిపోతాయి. లింగము అంటే గుర్తు ఏమిటంటే లింకారం లయమిత్యుక్తం, గకారం సృష్టిరుచ్యతే. లిం అంటే అన్ని ప్రాణులు ఎందులోకి వెళ్ళిపోతాయో, జగత్తంతా ఎందులోకి వెళ్ళిపోతుందో ఆ పరబ్రహ్మం లిం. మళ్ళీ ఎందులోంచి అన్ని ప్రాణులు వస్తాయో అది గా. లింగ ఆయనలోంచి అన్ని ప్రాణులు వస్తాయి, మళ్ళీ కొంతకాలం ఆయన ఎందే ఉంటాయి, మళ్ళీ ఆయనలోకే వెళ్ళిపోతాయి. సముద్ర కెరటం సముద్రంలో పుట్టి కెరటం అన్న పేరుతో కొంత ప్రయాణించి విరిగి పడిపోయి అందులో కలిసిపోయినట్టు. బ్రహ్మమునందు పుట్టి బ్రహ్మమునందు పెరిగి బ్రహ్మమునందు లయమైపోతాయి. అది కంటితో చూడడం కుదరదు. ఆ బ్రహ్మం అది చూడ్డానికి వీలుగా ఒక గుర్తుగా వచ్చారు కాబట్టి దానికి లింగమని పేరు. ఆ లింగము ఆవిర్భవించింది అర్ధరాత్రి, అది జ్యోతిర్లింగం అన్నారు. అంటే అర్ధరాత్రి దీపం కంటిని బాగా ఆకర్షిస్తుంది. అజ్ఞానమన్న చీకటిని తీసివేయడానికి పరమాత్మ ఎవరు ఈ సృష్టి చేస్తున్నాడు, ఎవరు నిలబెడుతున్నాడు, ఎవరిలోకి ప్రాణులు వెళ్తున్నాయన్న అనుమానం వస్తే చూడ్డానికి వీలుగా ఒక గుర్తుగా లింగాకారం ధరించి ఆవిర్భవించిన రోజు కాబట్టి మహాశివరాత్రి అంటే లింగోద్భవ కాలము. పరమేశ్వరుడు 3 రకాలైన లయాల్ని చేస్తూ ఉంటాడు. అందులో మొట్టమొదటి లయం ఏది అంటే స్వల్పకాలిక ప్రళయం అంటారు. నిద్రపోవడం, నిద్ర సుఖం. అన్ని ఇంద్రియాలు అణిగిపోతాయి, మనసు అణిగిపోతుంది. గాఢ నిద్రపోయాను ఎంత హాయిగా ఉందో అంటాడు. ఆ నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి మళ్ళీ అన్ని ఇంద్రియాలకి శక్తినిస్తాడు శంకరుడు. ఆత్యంతిక ప్రళయము అంటారు, జ్ఞానమిచ్చి మోక్షం ఇస్తాడు. మహాప్రళయము అంటారు, ఎన్ని కోట్ల జన్మలెత్తినా తనని పొందలేకపోయిన వాళ్ళని తాను పొందేస్తాడు. మైనపు ముద్ద నల్లపూసల మధ్యలో వచ్చి పడింది అనుకోండి, నల్లపూసల మైనపు ముద్దకు అంటుకుంటాయి. నల్లపూసల ప్రయత్నం లేదు, మైనం ముద్ద వచ్చి పడింది కాబట్టి అంటుకున్నాయి. అలా మహాప్రళయంలో తాను ప్రాణుల్ని పొందేస్తాడు. ఈ ఉపకారాలన్నీ చేసేటటువంటి వాడెవరో ఆయన యందే ఈ జగత్తంతా ఉంది. ఉన్నప్పుడు ఆయన గురించి ఆలోచిస్తూ ఆ రోజున లౌకికమైన నిద్రపోకుండా కేవలము పరమాత్మకి సంబంధించిన ఆలోచనలతో ఉండాలి. అంటే ఇంద్రియములు ఆయన పరం కావాలి. చెవితో భగవన్నామ సంకీర్తనం వినడం, నోటితో భగవన్నామ సంకీర్తన చెయ్యడం, చేతితో శివార్చన చెయ్యడం, కళ్ళతో భగవన్మూర్తిని చూస్తూ ఉండడం. అంటే ఆ రోజు రాత్రి నిద్రపోకుండా తెలివిగా ఉన్నారు. ఎట్లా అంటే ఇతర ప్రయత్నముల చేత నిద్రను ఆపడం ప్రధాన ప్రయోజనంగా కాదు. ఎవరి యందు అసలు ఈ సమస్త బ్రహ్మాండములు ఉన్నాయో వారిలో మీరు కూడా ఉన్నారుగా, బ్రహ్మాండముల యందు మీరు కూడా ఉన్నారు కాబట్టి ఆయన యందు మీరున్నారన్న భావన ధృతరం అయ్యేటట్టుగా ధ్యానం చేసే కాలాన్ని జాగరణ అంటారు. పెద్ద పాపమే చేసి ఉండవచ్చు, ఆ పెద్ద పాపానికి తగినంత ఫలితాన్ని మాత్రం నాకు ఇవ్వకండి. అంత పెద్ద అశుభవార్త నేను వినేటట్టుగా చేయకండి. దానివల్ల నేను తల్లడిల్లిపోయేటట్టుగా నన్ను మార్చకండి. జీవితాంతం ఏడవలసినంత పెద్ద పెద్ద శిక్షలు నాకు వెయ్యకండి. మరి నీ పాపం ఎలా పోతుంది? నన్ను అనుగ్రహించండి. నేను తప్పు చేశాను. ఎందుకు చేశాను? మీరున్నారని తెలియక చేశాను ఒకప్పుడు ఆ పాపం. ఇప్పుడు తెలుసుకున్నాను మీరున్నారని, కాబట్టి నేను చెయ్యను.
ఇప్పుడు నేను ప్రయత్నపూర్వకంగా ఏ తప్పు చెయ్యట్లేదు, కానీ అప్పుడు చేశాను. ఈశ్వర, మీరు నన్ను మన్నించి ఆ పాపము యొక్క ఫలితాన్ని ఇచ్చేటప్పుడు బహు తక్కువ చేసి ఇవ్వండి, నేను భరించగలిగేలా ఇవ్వండి తప్ప నేను భరించలేనంత దుఃఖాన్ని నాకు ఇవ్వకండి. ఇది నోటితో అడగక్కర్లేదు, ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. వాడొకడు ఉన్నాడన్న నమ్మకం కలిగింది. వాడు ఉన్నాడన్న నమ్మకం ఎలా కలుగుతుంది? వాడి కంటి ముందు కనపడుతున్నాడా? కాదు, జరుగుతున్న సంఘటనల చేత నిరూపించుకుంటాడు. ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన తప్పిస్తాడు, ఆయన కాపాడతాడు, ఆయన రక్షకుడు. అందుకే తప్పకుండా భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలి. మనకి ప్రార్థన చెయ్యడం ఎలా చెయ్యాలో కూడా చేత కాదు అంటే మన పనుపున మన కోసమని శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి లోకానికంతటికీ కూడా చదువుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు. చాలా తేలిక మాటలతో ఉంటుంది. షట్పదీ స్తోత్రమని, అది నాకు నోటికి రాదండి, నేను ఎప్పుడూ చదవలేదండి అంటే అంతకన్నా దారుణమైన విషయము లోకంలో ఇంకొకటి లేదు. షట్పదీ స్తోత్రం వచ్చి ఉండాలి. ఒకవేళ రాకపోతే కనీసంలో కనీసం షట్పదీ స్తోత్రం తప్పకుండా ఇంట్లో ఉండాలి. చాలా తేలికగా ఉంటుంది షట్పదీ స్తోత్రం. అవినయమపనయ విష్ణోహో అని ప్రారంభం అవుతుంది. భగవంతుడి దగ్గర చేరేటటువంటి 4 రకములైనటువంటి భక్తులు కూడా ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నలుగురు ప్రార్థన చేయవలసినదే. ప్రార్థన చెయ్యకపోవడం అన్నది లోకమునందు ఉండదు. కాబట్టి చక్కగా మన కోసం ఎవరో ప్రార్థన చేయడం కాదు, మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయ ఖేదచ్చిదే వందే సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామ కీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో నతారంగః ఉద్ధృతనగ నగభిదనుజ ధనుజకులామిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి నభవ తిరస్కారః మత్స్యాదిభిరవతారైః అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద భవజలధి మదన మందర పరమందరమపనయత్వం మే. భక్తి శ్రద్ధలతో 108 నామాలు వినండి చాలు, నమస్కరిస్తూ. అలా చెప్తే ఏమైందో నేను తర్వాత చెప్తాను. అందుకే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప ఇవి వినరు అంది శాస్త్రం, ఇవి చదవరు. ఈ నామాలండి ఇంట్లో కూర్చొని చదువుకుంటే చాలు. అవి మహాదేవుడు, విరూపాక్షుడు, చంద్రశేఖరుడు, అమృతుడు, శాశ్వతుడు, స్థాణువు, నీలకంఠుడు, పినాకి, వృషభాక్షుడు అంటే వృషభము మీద కూర్చుని ఉండేవాడు కాబట్టి వృషభాక్షుడు, మహాజ్ఞేయుడు, పురుషుడు, సర్వకామదుడు, కామారి, కామదహనుడు, కామరూపుడు, కపర్ది, విరూపుడు, గిరిశుడు, భీముడు, సృక్కి, రక్తవస్త్రుడు, యోగి, కామదహనుడు, త్రిపురఘ్నుడు, కపాలి, గూఢవ్రతుడు, గుప్తమంత్రుడు, గంభీరుడు, భావగోచరుడు, అనిమాది గుణాధారుడు, త్రైలోక్యైశ్వర్యదాయకుడు, వీరుడు, వీరహనుడు, ఘోరుడు, విరూపుడు, మాంసలుడు, పటువు, మహామాంసాదుడు, ఉన్మత్తుడు, భైరవుడు, మహేశ్వరుడు, త్రైలోక్య ద్రావణుడు, బుద్ధుడు, లుబ్ధకుడు, యజ్ఞసూదనుడు, ఉన్మత్తుడు, కృత్తివాసుడు, గజకృత్తి పరిధానుడు, క్షుబ్ధుడు, భుజంగభూషణుడు, దత్తాలంబుడు, వీరుడు, కాశినీ పూజితుడు, అఘోరుడు, ఘోర దైత్యఘ్నుడు, ఘోరఘోషుడు, వనస్పతి రూపుడు, భస్మాంగుడు, జటిలుడు, శుద్ధుడు, భేరుండక తసేవితుడు, భూతేశ్వరుడు,
భూతనాథుడు, పంచభూతాశ్రితుడు, ఖగుడు, క్రోధితుడు, విష్ణురుడు, చండుడు, చండీశుడు, చండికాప్రియుడు, చండుడు, తుంగుడు, గరుత్మంతుడు, అసవభోజనుడు, లేలిహానుడు, మహారౌద్రుడు, మృత్యువు, మృత్యు అగోచరుడు, మృత్యువు, మహాసేనుడు, శ్మశానవాసి, అరణ్యవాసి, రాగస్వరూపుడు, విరాగస్వరూపుడు, రాగాంధుడు, వీతరాగ శతార్చితుడు, సత్వగుణుడు, రజోగుణుడు, తమోగుణుడు, అధర్ముడు, వాసవానుజుడు, సత్యుడు, అసత్యుడు, సద్రూపుడు, అసద్రూపుడు, అహేతుకుడు, అర్ధనారీశ్వరుడు, భానువు, భానుకోటి శతప్రభుడు, యజ్ఞ స్వరూపుడు, యజ్ఞపతి, రుద్రుడు, ఈశానుడు, వరదుడు, నిత్యుడు, శివుడు. ఇవి 108 నామములు. త్రిశూలం మీద పడుకుని ఆయన చెప్పినటువంటి పరమపావనమైన నామములు. ఇందులో ఉండేటటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి. మనందరం కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలమే. కానీ మనకి ఉన్నటువంటి బ్రహ్మదత్తమైన నేత్రము, సృష్టి అందియబడిన నేత్రము దీనికి ఉపయోగపడుతోంది. నన్ను మీరు క్షమిస్తే కామక్రోధములను అనుభవించడానికి, నామరూపాత్మకంగా లోకంలో మీకు బాగా ఇష్టమనిపించినది కామం తెచ్చి ఇంట్లో పెట్టడానికి, దాన్ని అనుభవించడానికి. అది అనుభవైక వేద్యము కాలేదు అనుకున్నా, వేరొకడికి దక్కుతోందన్నా క్రోధం వచ్చి వ్యగ్రతతో ప్రవర్తించడానికి. పేపర్లు తీస్తే అవే కదండి తెల్లారితే. కాబట్టి ఇటువంటి కామక్రోధములకు ఆ కన్ను పనికొస్తోంది. దాని వలన మీరు ఉపయోగమును పొందలేకపోతున్నారు. ఈ కన్ను త్రిగుణములలో తిప్పుతోంది. అందుచేత ఎటువంటి స్థితిని పొందుతున్నాం మనం అంటే, కామమునకు వశులమై హద్దులేని స్థితిని పొందడమే ఆయన అడిగినటువంటి వరం. కాబట్టి ఇప్పుడు దీని వలన ఏది వస్తుంది? మృత్యు వస్తుంది, మళ్ళీ పుట్టుకొస్తుంది. పుట్టుక మృత్యువు లేని స్థితి రాదు. కానీ ఈ కన్ను ఈశ్వరుణ్ణి చూడ్డానికి ఎప్పుడు పనికొచ్చింది? త్రిశూలం మీద పడుకుంటే పనికొచ్చింది. త్రిశూలం అనగా ఏమి అంటే సత్వ రజస్తమోగుణాతీతమైన స్థితి. సత్వం అంటే కొంతసేపు సంతోషంగా ఉండడం, రజోగుణం అంటే పరిగెడుతూ ఉండడం, ఏదో సంపాదించాలి, ఏదో తీసుకొచ్చేయాలి, ఆ వస్తువు తీసుకొచ్చేయాలి, కోరికతో ఉండడం. తమోగుణం అంటే కోపంగా ఉండడం, పడుకుంటూ ఉండడం, నిద్రపోతూ ఉండడం, అలసత్వం, బుద్ధిజాడ్యం, ఇవన్నీ తమోగుణం. మనం ఈ మూడింట్లోనే తిరుగుతాం. కాసేపు సంతోషంగా ఉన్నట్టుంటాం, టికెట్లు ఇస్తున్నారు, కౌంటర్ తీశారనేటప్పటికీ ఎగబడిపోతాము, లైన్లో కూడా నిల్చాం. అప్పుడు మనని రజోగుణ ప్రకోపం, అక్కడే దెబ్బలాడుకోవడం, తమోగుణ ప్రకోపం. ఆ తర్వాత మైకట్టుకుని ఎవరో అరిస్తే లైన్లో నించోవడం, సత్వగుణం. కాబట్టి ఏమైంది? నిన్న దెబ్బలాడుకున్న వాళ్ళే మర్నాడు పూజకు పట్టుపంచ కట్టుకుని వచ్చి ఎంతో భక్తి ప్రపత్తులతో పూజ చేస్తాడు. ఏమనుకోవాలి? సత్వగుణం. మీరు కావలసిన కోరిక కోరుకోండి అని అనడమే భయం. నీ పాదముల యందు అచంచలమైన భక్తి నిమ్మనడం, ఏదో కోరికలు కోరుతాడు. రజోగుణం. ఈ 3 గుణములలో తిరగకుండా 3 గుణములకు ఆధారమైనటువంటి నిర్గుణం ఒకటి ఉన్నదే, అది శుద్ధ సత్వమును కూడా దాటిన స్థితి. అది త్రిశూలం. శంకరానుగ్రహంగా త్రిశూలం మీకు తగలాలి. ఈశ్వరుడు అనుగ్రహించాడు, తగిలించాడు. తగిలించి పైన పెట్టాడు. దృష్టికోణం మారి ఆ కంటితోనే చూస్తున్నాడు. కానీ ఇప్పుడు ఎలా కనపడ్డారు? తల్లిదండ్రులుగా కనపడ్డారు. వాళ్ళని చేరడాన్ని కోరుకున్నాడు, అంతే. ఇప్పుడు ప్రమథగణాలలో కింకరుడు అయిపోయాడు. ఇప్పుడు మరి శుక్రాచార్యుల వారి పరిస్థితి ఏమిటి? ఆయన లోపల కూర్చున్నారు గర్భంలో, యుద్ధం అయిపోయింది, చూస్తున్నారు. అన్ని చక్కగా లైవ్ టెలికాస్ట్ టీవీలో చూసినట్టు చూస్తున్నారు. ఓర్నాయనో, నేను ఎవరి కోసం అందరినీ బతికించానో ఆ అంధకాసురుడు శివుడి ప్రమథగణాల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యుద్ధం లేదేం లేదు, బయటంతా ప్రశాంతం. ప్రారంభమైనప్పుడు ఎంత వానో, ఉపన్యాసం అయిపోయేటప్పటికి అంత తగ్గిపోయినట్టు, కథా ప్రారంభంలో ఎంత అల్లరో కథ చివరికి అంత ప్రశాంతం అయిపోయింది. నేను మాత్రం కడుపులో ఉండిపోయాను. ఎలా? ఇప్పుడు ఆయనకి ఇబ్బంది పట్టుకొచ్చి, ఇబ్బంది పుట్టుకుంటే ఆయన ఒక చిత్రమైనటువంటి పని చేశాడు. ఇప్పుడు శివగర్భమునందు వాసము చేసి శివగర్భములో తిరిగి తిరిగి ఆ కడుపులోంచి బయటికి రావాలనుకున్నాడు. బయటికి రావాలని ఆయన ఒక గొప్ప స్తోత్రం చేశారండి శుక్రాచార్యుల వారు. శాస్త్రం అంటుంది, ఈ స్తోత్రం చదివిన, ఈ స్తోత్రం విన్నా అటువంటి వాళ్ళందరూ ఈ జన్మలో మళ్ళీ శంకరుణ్ణి చేరుతారు అని చెప్పింది. కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి స్తోత్రము. మీరు ఆ స్తోత్రాన్ని అవతరించండి. ఆయన లోపల కూర్చుని
రకరకాల తత్వానుసంధానంతో శంకరుణ్ణి పిలిచాడు పేర్లతో. ఆయన అన్నాడు, ఓం నమస్తే దేవేశాయ. ఎవరైనా ఎదురుగుండా కూర్చుని చేస్తారు, ఈయన ఎక్కడ చేస్తున్నాడు? ఆయన కడుపులోనే కూర్చుని చేస్తున్నాడు, ఆయనకి వినపడతాడు. ఓం నమస్తే దేవేశాయ సురాసుర నమస్కృతాయ భూత భవ్య మహాదేవాయ హరిత పింగళ లోచనాయ బలాయ బుద్ధిరూపిణే వైయాఘ్రవసనచ్ఛదాయ ఆరణీయాయ త్రైలోక్య ప్రభవే ఈశ్వరాయ హరాయ హరినేత్రాయ యుగాంతకారణాయానలాయ గణేశాయ లోకపాలాయ మహాభుజాయ మహాహస్తాయ శూలినే మహాదంస్ట్రినే కాలాయ మహేశ్వరాయ అవ్యయాయ కాలరూపిణే నీలగ్రీవాయ మహోదరాయ గణాధ్యక్షాయ సర్వాత్మనే సర్వభావనాయ సర్వగాయ మృత్యుహంత్రే పారియాత్ర సువ్రతాయ బ్రహ్మచారిణే వేదాంతగాయ తపోంతగాయ పశుపతయే వ్యంగాయ శూలపాణయే వృషకేతవే హరయే జటినే శిఖండినే లకుటినే మహాయశసే భూతేశ్వరాయ గుహావాసినే వీణా పననతాలవతే అమరాయ దర్శనీయాయ బాలసూర్య నిభాయ శ్మశానవాసినే భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్యాక్షిపాతినే. శ్మశానవాసినే అంటే గుర్తుపెట్టుకోండి, ఈ లోకమంతా ప్రాణులన్నీ భస్మైపోతాయి కదండి ఉంది, అందుకని లోకమంతా మహాశ్మశానమే, అది దాని అర్థం. అంతటా శివుడు నిండి ఉన్నాడని, అంతేగాని శ్మశానంలో కూర్చున్నాడని కాదు దాని అర్థం. ఒకవేళ ఉన్న అందరూ వదిలి వెళ్ళిపోయే చోట ఆయన ఒక్కడే ఉన్నాడు మనకి స్వాగతం చెప్పి కౌగిలించుకోవడానికి. కాబట్టి శ్మశానవాసినే భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్యాక్షిపాతినే పూష్టో దశనాశనాయ క్రూరకర్తకాయ పాశహస్తాయ ప్రళయకాలాయ ఉల్కాముఖయాగ్నికేతవే మునయే దీప్తాయ నిశాంతపతయే ఉన్మయతే జనకాయ చతుర్థకాయ లోకసత్తామయాయ వామదేవాయ వాగ్దాక్షిణ్యాయ వామతో భిక్షవే భిక్షురూపిణే జటినే స్వయం జటిలాయ శక్రహస్త ప్రతిస్తంభకాయ వసూనాం స్తంభకాయ క్రతవే క్రతుకరాయ కాలాయ మేధావినే మధుకరాయ చలాయ వానస్పత్యాయ వాజసనేతి సమాశ్రయ పూజితాయ జగద్ధాత్రే జగత్కర్త్రే పురుషాయ శాశ్వతాయ ధ్రువాయ ధర్మాధ్యక్షాయ త్రివర్తిమనే భూత భావనాయ త్రినేత్రాయ బహురూపాయ సూర్యాయుత సమప్రభాయ దేవాయ సర్వతూర్య నినాదినే సర్వబాధా విమోచనాయ బంధనాయ సర్వధారిణే ధర్మోత్తమాయ పుష్పదంతయాపి భాగాయ ముఖాయ సర్వహరాయ హిరణ్యస్రవసే ద్వారిణే భీమాయ భీమపరాక్రమాయ ఓం నమో 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 నమస్తే నమః అని శంకరుడి కడుపులో కూర్చుని శంకరుణ్ణి ఉద్దేశించి స్తోత్రం చేశాడు. శంకరుడు ఎంత ప్రీతి పొందాడంటేట, ఒక్కొక్క నాడు తండ్రికి కొడుకు ఇబ్బందికరంగా పరిణమిస్తాడు. అయినా నువ్వు నా కుమారుడవి, నిన్ను నా గర్భవాసం చేయించాను, హద్దు లేకుండా వరాన్ని ఉపయోగించడం ఎంత ప్రమాదానికి వెడుతుందో తెలుసుకున్నావు కదా. దీనివల్లే కదండి తర్వాత కచదేవయానులది కూడా వచ్చింది మళ్ళీని. ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయింది శుక్రాచార్యుల వారి కథ. ఆయన శిష్యుణ్ణి కాల్చి బూది చేసి బతికిస్తాడేమోనని ఆయనతో తాగించేశారు. మళ్ళీ కూతురు కోసం ఆ కచుణ్ణి బతికించవలసి వస్తే కడుపులో ఉన్నటువంటి వాడికి ఉపదేశం చేసి బయటికి వచ్చాక నేను చచ్చిపోతాను రా, మళ్ళీ నువ్వు నన్ను బతికించని చెప్పవలసి వచ్చింది. కోరరాని కోరికలు కోరి తెచ్చుకుంటే బరువై కూర్చుంటాయి. కాబట్టి అయినా రక్షణ పొందాడంటే దేనివల్ల తెలుసా అండి? శివకుమారుడిగా బతకడం వల్ల. కాబట్టి ఇప్పుడు శంకరుడు అన్నాడు ఈ స్తోత్రానికి మెచ్చుకుని, నిన్ను నా కుమారుడిగా బయటికి తెప్పిస్తాను. సాధారణంగా లోకమునందు
ఒక పురుషుని యొక్క తేజస్సు హృదయ స్థానమునందు కదిలి కుమారుడిగా మారడానికి ఆ తేజస్సు వెడుతుంది. కాబట్టి నువ్వు కూడా అలాగే కదిలి అటువంటి మూత్రావయవము నుంచి బయటపడేదవుగాక అని శుక్రకణం ఎట్నుంచి వస్తుందో అటువైపు నుంచే బయటపడేటట్టుగా విసర్జించాడు. నాకు జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాంభుజంగ తుంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదమడ్డవర్వయం చకార చండ తాండవంతనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధదుర్ధరాపతి క్వచిద్దిగంబరే మనో వినోదమేతుమస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్మణామణి ప్రభా కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంద సింధుర స్ఫురత్తదుత్తరీయ మేదురే మనోవినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూనధూళి ధోరణి విధూసరంగ్రిపీఠ భూ భుజంగరాజమాలయాని బద్ధజాట జూటక శ్రియై చరాయజాయతాం చకోర బంధుశేఖర లలాట చత్తరజ్వలద్ధనంజయ స్ఫులింగబాని పీత పంచసాయకన్నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తున కరాల పాల పట్టిక ధగద్ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్టపావక ధనంజయాధరీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందినీ కుచగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనేమ తిర్మమ నవీన మేఘమండలీ నిరుద్ధదుర్ధరాపది కుహూనిశీధినీతమ ప్రబద్ధబద్ధ కందర నిలింప నిర్జరీధర స్తనోతు కృత్తి సింధుర కళానిధాన బంధుర శ్రీయం జగద్ధురంధర అంటూ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే పృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్ది పక్షపక్షయో తృణారవింద చక్షుషో మహామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే. అటువంటి వాణ్ణి కదానిలింప నిర్జరీని కుంజకోటరేవ సన్విముక్త దుర్మతి సదాశిరస్తి మంజలింబాన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యాం ఇమం హి ఏవ నిత్యమేవ ముక్తముత్తమం స్తవం పఠన్ స్మరన్ భ్రువన్నరో విశుద్ధిమేతి సంతతం హరే గురౌ సుభక్తియాసు యాతి నాన్యధంగతిం విమోహనం విదేహినం సుశంకరస్య చింతనం అన్నాడు. ఇంత చెప్పి జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి ఆనంద తాండవం చేస్తున్నప్పుడు ఆ జటాజూటంలో ఉన్నటువంటి గంగ బింది తిరుగుతున్నప్పుడు నీళ్లు ఎలా తిరుగుతాయో అలా తిరుగుతూ పైకి చిప్పిల్లుతున్నవాణ్ణి, జటలు అటు ఇటు ఊగిపోతున్నవాణ్ణి, ఆయన శరీరమును ఆశ్రయించి నిలబడలేక జారిపోతూ శరీరాన్ని గట్టిగా కరిచి పట్టుకున్న పావులున్నవాణ్ణి, ఆనంద తాండవం చేస్తున్నప్పుడు వేదికంతా భస్మతో నిండిపోయేటట్టుగా జలజలా రాలిపోతున్నటువంటి వాణ్ణి, పక్కన అమ్మవారు కూడా చూస్తూ నిలబడలేక సంతోషంతో లేచి తల్లి కూడా నాట్యం చేస్తుంటే జగత పితలం వందే అని ఇద్దరూ కలిసి చేస్తున్నటువంటి తాండవమున్న మూర్తిని ఏనాడు నేను గంగా తీరంలో స్నానం చేసి సైకతంలో కూర్చుని రెండు చేతులు శిరస్సు మీద పెట్టి కదా నిలింప నిర్జరీని కుంజకోటరేవ సన్విముక్త దుర్మతి సదాశిరస్తమంజలింబాన్ నేను లోపల పంచాక్షరీ మహామంత్రం చేస్తూ అలా చూస్తుంటే నాకు వారణాసి శిఖర గోపురముల మీద నుంచి 3 నేత్రములు కలిగినటువంటి ఆ ఆనంద తాండవమూర్తి అయిన శంకరుడు నాకెన్నడూ దర్శనమిస్తాడో నేను ఉవ్విళ్ళూరుతున్నాను. నాకు శంకరుడు గురువయ్యిట్లు దర్శనమిచ్చుగాక అని స్తోత్రం చేశాను.